మహిళలకు రాజకీయ రంగంలో ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకోవడం అంటే వారికి ద్రోహం చేసినట్లేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును విజయనగరంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలకు రాజకీయ రంగంలో ప్రోత్సహించింది ఎన్టీ రామారావేనన్నారు. ఎందరో మహిళలు రాజకీయాల్లో రాణించారని, ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేశారని చెప్పారు. ముందుగా ఎమ్మెల్యేస్ అది వస్తే జీవితం అది ముందు వస్తుంది. గైస్తో కూడా చేస్తారు. ఏమంటారు నాన్ అదే కనిపిస్తుంది. ఓకే సార్ రాజకీయాల్లో ఉమ్మడి పాత్ర చాలా ముఖ్యమైనది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అందరికి గుర్తుందో లేదు కానీ అసలు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు. రాజకీయాలు ప్రోత్సహించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను చూశారు మీరు పార్లమెంట్లో బిల్లు గురించి. ఆడవాళ్ళకి రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు పెడితే కొంతమంది దాన్ని వ్యతిరేకించిన సంగతి మనం చూసాం. నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోవాలి బిల్లులో. ఎందుకంటే ఆడవాళ్ళకి కూడా రాజకీయాలు చేయగలరు, చేసి చూపించారు. మేడం ఇందిరాగాంధీ చేయలేదండి ప్రధానమంత్రి గారు. ఎంతమంది చేశారని మహిళలు బ్రహ్మాండంగా, మగవాళ్ళ కంటే బ్రహ్మాండంగా చేశారు రాజకీయాలు.
అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిపి నిర్ణయిస్తాయి. కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి. మహిళలకు చాలా ద్రోహం చేశారని చెప్పి అనగలరు. అంటే స్పీకర్గా అంతకంటే ఎక్కువ మాట్లాడినాయండి కాబట్టి మాట్లాడే అధికారం నాకు లేదు కాబట్టి సింపుల్గా చెప్తాను. ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే అందరం కలిసి దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించాలి తప్పించి దీన్ని రాజకీయ కోణంలో ఇటువంటి సబ్జెక్టులు రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. చేయబోదు దేశం కోసం రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం ఆలోచించాలి తప్పించి ప్రతీదీ రాజకీయం చేస్తారు కండి. ప్రతిదీ రాజకీయం అండి. దేనికంటే రాజకీయం ప్రోత్సహిస్తే తప్పేటండి. ప్రోత్సహించలేదా? ఎన్టీ రామారావు ప్రోత్సహించలేదా? కొంపలు మునిగిపోయా ఏమయ్యా? బ్రహ్మాండంగా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కంటే కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళు బ్రహ్మాండ రాజకీయాలు చేస్తున్నారు. చేయట్లేదా? పార్లమెంట్లో కొంతమంది మహిళలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారండి. మా అసెంబ్లీలో మా మహిళలు బ్రహ్మాండంగా ఎలా మాట్లాడుతున్నారండి. మగవాళ్ళ కంటే లాజిక్గా మాట్లాడుతున్నారు, పద్ధతిగా మాట్లాడుతున్నారు, చట్టపరంగా మాట్లాడుతున్నారు. నాకు ఆనందం ఏంటంటే ఆనందం ఉంది, బాధ ఉంది. తిరుపతిలో నేను మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ పెట్టాం. దానికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా వచ్చారు. బ్రహ్మాండంగా చేసిన తిరుపతిలో 3 days అన్ని రాష్ట్రాల నుంచి మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు. బ్రహ్మాండంగా మాట్లాడారు. సబ్జెక్ట్ మీద ఎంత బ్రహ్మాండం మాట్లాడారండి. నేను అనుకున్నాను తిరుపతిలో భగవంతు దయ వల్ల కాన్ఫరెన్స్ సక్సెస్ అయింది. మళ్ళీ వెంటనే మహిళా బిల్లు పార్లమెంట్లో వస్తుంది, చాలా శుభసూచుకొని నేను అనుకున్నాను. కానీ కొంతమంది నాయకుల వల్ల మన మహిళా బిల్లు మిగిలిపోవడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో కూడా మహిళా బిల్లు అవసరం, మహిళలు కూడా రాజకీయాలకు అవసరం. అందరం కలిసి రాష్ట్రం కోసం దేశం కోసం మాట్లాడి అభివృద్ధి వైపు తీసుకెళ్ళడం అందరూ బాధ్యతగా నేను భావిస్తాను. దానికోసం అందరూ నాయకులు పార్టీలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. మీ పార్టీ మీది, మీ సిద్ధాంతం మీది. కానీ దేశం మనది, మనందరిది దేశం. ఆ దేశం కోసం ఆలోచించే పరిస్థితి రాబోయే రోజులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.